140 శాసనసభ స్థానాలు కలిగినటువంటి కేరళ శాసనసభకి ఏప్రిల్ 9వ తారీఖున ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ముఖ్యమైన అంశం ఏంటంటే గత 10 సంవత్సరాలుగా వామపక్ష కూటమి సిపిఎం నేతృత్వంలోని వామపక్ష కూటమి గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్రాన్ని పాలిస్తున్నది. ఈసారి కానీ వామపక్ష కూటమి గెలిస్తే ఒక హ్యాట్రిక్ సాధించినట్టుగా భావించవచ్చు. ఒక హిస్టారిక్ విక్టరీగా కూడా మనం దాన్ని భావించవచ్చు. కేరళ కాంగ్రెస్కి 140 సీట్లకి 3 కూటములు పోటీ పడుతున్నాయి. అందులో ముఖ్యమైన కూటమి వామపక్ష కూటమి అయినటువంటి ఎల్డీఎఫ్, సిపిఎం నేతృత్వంలోని ముఖ్యమైన కూటమి సిపిఎంతో పాటు సిపిఐ, కేరళ కాంగ్రెస్, అలాగే కొన్ని చిన్న చిన్న పార్టీలను కలిపి ఒక 10 పార్టీల కూటమి ఒక వామపక్ష కూటమి. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్లో కాంగ్రెస్ ముఖ్యమైన పార్టీ, తర్వాత ఇండియన్ యూనియన్ ముస్లిం లీగు, అలాగే కేరళ కాంగ్రెస్, మరొక 2-3 చిన్న పార్టీలు అన్నీ కలిపి ఉంటాయి. మొత్తం 6 పార్టీల కూటమి. అలాగే భారతీయ జనతా పార్టీ కూటమిలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమైన పార్టీ. ఇంకొక 2 పార్టీలు కూడాతో కలిసి ఈ యొక్క కూటమిని చేసుకున్నారు. ఈ 3 కూటములకే ప్రస్తుతం 140 సీట్లకి పోటీ జరుగుతున్నది. ముఖ్యంగా విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ఎన్నికల్లో ఈ వామపక్ష కూటమికినో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్కి మధ్యలోనే ఎన్నిక పోరు జరుగుతున్నారు తప్ప ఎక్కడ బీజేపీ యొక్క పోటీ అక్కడ ఉండదని వాళ్ళు చెప్తున్నారు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే 2016లో గెలిచిన ఒక శాసనసభ సభ్యత్వాన్ని కూడా 2021లో వాళ్ళు ఓడిపోయారు. 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక త్రిశూర్ సీట్ని మాత్రం గెలిచారు. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ని చేజిక్కించుకున్నారు తప్ప ఓట్ల శాతం పెరుగుతున్నారు తప్ప వాళ్ళు ఎక్కడ ఆ ఓట్లని సీట్లుగా కన్వర్ట్ చేసుకోకపోవడం వల్ల ఈ బీజేపీకి ప్రాధాన్యత లేని ఒక కూటమిగా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. అయినా కూడా బీజేపీ తన వంతు కష్టం తను పడుతూనే అక్కడ ఉంది. ఈ వామపక్ష కూటమి గత 10 సంవత్సరాలుగా ఉంది కాబట్టి ఈ యొక్క వామపక్ష కూటమి యొక్క అనుకూలమైన అంశాలు ఏంటంటే మనం ఒకసారి పరిశీలిస్తే ఈ 10 ఏళ్లలో కూడా వామపక్ష కూటమి విద్య, వైద్య రంగాలకి చాలా పెద్దపీట వేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అలాగే సంక్షేమ కార్యక్రమాలకు కూడా పెద్దపీట వేయటము మెయిన్గా అనుకూలమైన అంశంగా మనము భావించవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొద్దిగా డెవలప్ చేయడం కూడా అక్కడ జరిగింది. ప్రతికూల అంశాలు ఏమున్నాయంటే గత 10 సంవత్సరాలుగా అధికారులు ఉండటం వల్ల ప్రభుత్వం మీద సామాన్యంగా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఆ వ్యతిరేకత కూడా ఈసారి ఈ యొక్క వామపక్ష కూటమి మీద ఉండటం సామాన్యమైన విషయమే. అలాగే ఈ వామపక్ష కూటమి కూడా అవినీతిపరమైన ఆరోపణలు చాలా ఈ యొక్క నాయకుల మీద ఉన్నాయి. మూడవది ఈ యొక్క చీఫ్ మినిస్టర్ పిన్నారి విజయన్ కొంత నియంత్రణతో పోతున్నాడని ఆయన క్యాడర్తో సిపిఎం నాయకులతో కూడా ఎక్కువ చర్చించట్లేదు అన్న అభియోగం కూడా ఆ యొక్క కూటమి మీద ఉంది. 4వ అంశం ఏంటంటే ఈ యొక్క వామపక్ష కూటమి ఈ సాఫ్ట్ హిందూ ప్లే చేస్తున్నదని ఒక ఆరోపణ ఉంది. గ్లోబల్ అయ్యప్ప మీట్ ఒకటి నిర్వహించారు. దానివల్ల హిందువులు కూడా తన వైపు తిప్పుకోవాలని వామపక్ష కూటమి ప్రయత్నాలు మెడిసికొట్టినట్టుగా భావించవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ముస్లిమ్స్ వాళ్ళు కూడా కొంతమంది ఈ యొక్క వామపక్ష కూటమి దూరమైనట్టుగా మన జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లిమ్స్ మెజారిటీ ఉన్నటువంటి మల్లపురం జిల్లాలో ఒక వార్డుని కూడా ఈ యొక్క వామపక్ష కూటమి గెలవకపోవటమే దీనికి నిదర్శనంగా మనం భావించవచ్చు. ఇంకోటి ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం నుండి వలసలు కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కువ వెళ్తున్నాయి. ఈ యొక్క 5-6 అంశాలు వాళ్ళకి ఈ యొక్క ప్రతికూలమైన అంశాలుగా మనం భావించవచ్చు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్కి మెయిన్గా సానుకూలమైన అంశాలు ఏమున్నాయంటే 10 సంవత్సరాలుగా ఎల్డీఎఫ్ మీద వామపక్ష కూటమి మీద ఒక ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత వీళ్ళకి ప్లస్ పాయింట్గా దాన్ని కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవ అంశం ఏంటంటే మన జరిగిన 25 డిసెంబర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మున్సిపల్ కార్పొరేషన్స్లోను, మున్సిపాలిటీస్లోను, బ్లాక్స్లోను, పంచాయతీలోను, వార్డ్స్లో కూడా క్లీన్ స్వీప్ చేసింది కాబట్టి 50% కన్నా ఎక్కువ సీట్లు 50% కన్నా ఎక్కువ ఓట్లు సాధించుకున్నారు కాబట్టి ఆ యొక్క విజయం పరంపరని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాళ్ళు కొనసాగించి రేపు వాళ్ళకి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే వీళ్ళు క్రిస్టియన్ సెంట్రల్లో డిస్ట్రిక్ట్స్ అయినటువంటి కేరళ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్లో క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అని కూడా పూర్తిగా తన వైపు తిప్పుకోవటము జరిగింది. అలాగే ఐయుఎంఎల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉంది కాబట్టి ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా ఈ యొక్క కాంగ్రెస్కి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాంగ్రెస్కి 3 సానుకూలమైన
అంశాలు ప్రతికూలమైన అంశాలు ఏమున్నాయంటే వర్గ పోరాటం, గ్రూప్ రాజకీయాలు చాలా ఎక్కువ అక్కడ. అందులో ప్రస్తుతం కేసీసీ ప్రెసిడెంట్ అయినట్టు సతీష్ను ఆయనకి, అలాగే మాజీ ముఖ్యమంత్రి కరుణాకర్ గారి కుమారుడు మురళీధరన్కి, అలాగే కేసీ వేణుగోపాల్కి, శశి థరూర్కి, ఈ నలుగురి మధ్య గ్రూప్ పోరాటాలు ఉన్నాయి కాబట్టి, గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఈ అనైక్యత వల్ల రేపు యూడిఎఫ్ ఓడిపోవచ్చు. అందువల్ల ఐక్యంగా ఉండి రేపు పోరాడితే యూడిఎఫ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీకి వచ్చేటప్పటికల్లా బీజేపీకి సరైన ఫేస్ ఎవరు లేరు. మోడీ ఫేస్తోనే ఎలక్షన్స్కి వెళ్ళడం జరుగుతున్నది. గత 25 ఏళ్ళుగా బీజేపీ చాలా శ్రమపడి కేరళలో తన ప్రాతినిధ్యం పెంచుకుందామని ఎంతో ప్రయత్నం చేస్తున్నా కూడా ఓటు శాతం పెరుగుతున్నారు తప్ప వాళ్ళకి ఆ ఓట్స్ని సీట్ల రూపంలో వాళ్ళు కన్వర్ట్ చేసుకోవడంలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ వైఫల్యం చెందినది మనం భావించవచ్చు. తర్వాత వీళ్ళు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని సాధిద్దామని, క్రిస్టియన్స్ తన వైపు తిప్పుకుందామని చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కదా 10-15 సంవత్సరాలుగా. మొన్న పార్లమెంట్లో ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్కి ఒక సవరణ చేయబోతుంటే ఇది క్రిస్టియన్ మిషనరీస్కి వ్యతిరేకంగా ఉన్న భావనతోటి ఆ బిల్లును కూడా పక్కన పెట్టడం జరిగింది. క్రిస్టియన్స్ని నొప్పించుకొని క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ సాధిద్దామని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. క్రిస్టియన్స్ ఎంతమంది వీళ్ళకి ఓటేస్తారో తెలియదు, కానీ ఈ యొక్క 3-4 సానుకూలమైన అంశాలు ఉన్నాయి. ప్రతికూలమైన అంశాలు ఏమున్నాయంటే అక్కడ కూడా గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని చెప్పి చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఈ యొక్క ఎన్నికల్లో ముఖ్యంగా వామపక్ష కూటమికి, అలాగే కాంగ్రెస్ నేతృత్వం నుండి యూడిఎఫ్కి మధ్యనే పోటీ జరుగుతున్నది. ఈ యొక్క బీజేపీ కొన్ని ఓటు శాతం పెంచుకోవచ్చు తప్ప దాన్ని సీట్ల రూపంలో రాకపోవచ్చు. వీళ్ళు కాంగ్రెస్ నేతృత్వం యూడిఎఫ్ యునైటెడ్గా ఉండి పోటీ చేస్తే రేపు ఎన్నికల్లో వాళ్ళు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మన జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగా ఎక్కువ శాతం గెలిచారు కాబట్టి ఆ విజయ పరంపరని రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాళ్ళు దక్కించుకుంటారని చాలామందిలో భావిస్తున్నారు.